హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అకౌంట్కి మొబైల్ నంబరు లేదా మెయిల్ ఐడి ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈపీఎఫ్ సంబంధించినటువంటి మొబైల్ నంబర్ కానీ లేదంటే మెయిల్ ఐడి కానీ మనము ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ చేంజ్ చేసినా, ఏది చేంజ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. అలానే మీకు మెసేజ్ రూపంలో మొబైల్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ నేను యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఇప్పుడు మనకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద కనిపించేటటువంటి క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొబైల్ నంబర్ కానీ లేదంటే మెయిల్ ఐడి కానీ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. సో ఇక్కడ మనకు మేనేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో సెకండ్ ఆప్షను కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మనకు మొబైల్ నెంబర్ కావాలంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చేంజ్ ఈమెయిల్ ఐడి అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసి మెయిల్ ఐడిని అయితే చేంజ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు వీరికి మెయిల్ ఐడి చేంజ్ చేయమన్నారు కాబట్టి మెయిల్ ఐడి అనేది చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 సార్లు మనము మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. న్యూ ఈమెయిల్ ఐడి, దాని తర్వాత ఎంటర్ కన్ఫర్మ్ మెయిల్ ఐడి, 2 సార్లు కూడా మనము మెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఆథరైజ్డ్ పిన్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనకు మెయిల్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి అని మనకు కనిపిస్తుంది. ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ మెయిల్ ఐడి అని అడుగుతుంది. ఈమెయిల్ ఐడిలో మనము చెక్ చేయాలి. నేను ఇప్పుడు వీరికి చెప్తాను ఈమెయిల్ ఐడిలో చూడండి అని ఓటీపీ అనేది. ఓకే, కొందరికి ఏంటంటే మొబైల్లో చూస్తూ ఉంటారు, ఇంకా నాకు ఓటీపీ రాలేదు బ్రదర్ అనేసి, వీళ్ళు కూడా అలానే చెప్పారు. సో ఇప్పుడు నేను వీరికి ఈమెయిల్లో చూడండి అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు వీరు మెయిల్ ఐడి ఓపెన్ చేశారు. సో ఇక్కడ మనకు ఓటీపీ అయితే కనిపిస్తుంది. ఆ ఓటీపీ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. ఐడితో పాటు మనకు కింద పిన్ కనిపిస్తుంది. ఆ పిన్ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను మెయిల్ ఐడి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క లేటెస్ట్ ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు అప్డేట్ చేసుకుంటారో ఆ ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ చేంజ్ చేసినా, ఎప్పుడైనా లేదంటే మీరు ఈపీఎఫ్ నుండి ఏ యాక్టివిటీ చేసినా కూడా మీకు ఓటీపీ ఎలాగ వస్తుందో మెయిల్ కూడా సేమ్ అదే విధంగా మీకు ఓటీపీ రూపంలో, మెసేజ్ రూపంలో అయితే వస్తూ ఉంటుంది. సో ఇది మెయిల్ ఐడి చేంజ్ చేసుకునేటటువంటి ప్రాసెస్. ఇప్పుడు మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చేంజ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, సో చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము వేరే ఏ మొబైల్ నెంబర్ని లింక్ చేయలేము. ఓన్లీ ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్నే మనం ఇక్కడ చేంజ్ చేయగలము. ఒకవేళ ఆల్రెడీ మీ పిఎఫ్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఉందనుకోండి, రెండవసారి మీరు వేరే ఇతర మొబైల్ నెంబర్ని లింక్ చేసేదానికి ఆప్షన్ ఉండదు. లేదా కొత్త మొబైల్ నెంబర్ని మీరు లింక్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏంటంటే ఫస్ట్ కొత్త మొబైల్ నెంబర్ని మీరు మీ ఆధార్కు లింక్ చేయండి. ఆధార్కి లింక్ చేసిన తర్వాత ఒక 10 డేస్ వెయిట్ చేయండి. 10 డేస్ తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్లో మీరు చేస్తే మీకు న్యూ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఇదండి ప్రాసెస్. మొబైల్ నెంబరు మరియు మెయిల్ ఐడి అప్డేట్ చేసుకునేటటువంటి పూర్తి విధానం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.